ఈరోజు ఏబిసిడి వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి చట్టబద్ధత తీసుకురావడం జరిగింది. దానికి కానీ ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు మన రాయపర్తి మండల కేంద్రంలో మరి ఈ విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి మన ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమ్ముడు మన ఐద జంపి మాదిగ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి తమ్ములు ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐద రాజు మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షులు తమ్ముడు వశిపక కుమార్ మాదిగ, అదేవిధంగా సీనియర్ నాయకులు అన్న దళితరత్న అవార్డు గ్రహీత బాబన్న మాదిగ, అదేవిధంగా మన కందికట్ల శ్రీనివాస్ అన్న మాదిగ, అదేవిధంగా మాజీ మండల అధ్యక్షులు మన రమేష్ మాదిగ, అదేవిధంగా జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు మన కందికట్ల హరిబాబు మాదిగ, అదేవిధంగా తమ్ముడు రంజిత్ మాదిగ, రాజు మాదిగ, వీరని రాజు మాదిగ కార్యదర్శి గారు, అదేవిధంగా ప్రభాకర్ అన్న గారు, మరి యొక్క విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, తమ్ముడు ప్రవీణ్ మాదిగ గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనము ఈరోజు టెంటు నిరాహార దీక్ష ముగియగానే అన్నగారు తీసుకోమన్న నిర్ణయాన్ని ఈరోజు మనం తీసుకొని మరి ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని మనం ఘనంగా ఈరోజు మన రాయపర్తి అంబేద్కర్ సెంటర్లో జరుపుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు చెప్పిన విధంగా ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం చేస్తూ ఒకసారి మాదిగ అమరవీరులను మనం కలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ, మరి మన జిల్లాలో ముఖ్యంగా మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి అమరవీరులు ఈరోజు మరి ఏబిసిడి వర్గీకరణ కావాలని వాళ్ళ జీవితాన్ని మరి ఈరోజు త్యాగం చేసి ఈ ఫలాలను అందించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే మన పాలకుర్తి నియోజకవర్గంలో మన రాయపర్తి మండలంలో మొదటి తరం నాయకుడు అన్న మరి గబ్బడే ఆకన్న నన్ను 24 సంవత్సరాలు ఇప్పటికీ నన్ను ఒక చిన్నగా నేను ఇంటర్మీడియట్ అయిపోయి వచ్చిన తర్వాత నన్ను ఇక్కడ ఎంఆర్పిఎస్లో జాయిన్ చేస్తే అన్నను ఈరోజు ఇప్పటి వరకు ఉద్యమాన్ని మరి మా భుజాల మీద వేసుకొని ఒక 15 సంవత్సరాలు నడిపిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మాకు ఒప్పచెప్తే, అదేవిధంగా గబ్బడి ఆకన్న, నగరగంటి ఆకన్న, వీరన్న, మరి వీళ్ళందరూ కూడా వేల్పుల వీరన్న వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా సుబ్బన్న వీళ్ళందరూ ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. వాళ్ళ జీవితాలు కూడా ఈరోజు ఎంఆర్పిఎస్కి అంకితం చేయడం జరిగింది. నేను 2004లో మరి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా ఎన్నికై మరి అంచెలంచెలుగా కార్యక్రమాన్ని తీసుకుపోతూ మరి జైలు జీవితాలు గడిపి, అదేవిధంగా నిర్బంధాలు గడిపి ఆ రోజు కాదు ఈ రోజు వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ ఉద్యమంలో నాతో పాటుగా మరి ఇప్పటి వరకు ఉన్న నా తమ్ముళ్ళందరూ కూడా ఒక్కరు కూడా పక్కకు పోకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో బాధలు, ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చుకొని ఈ ఏబిసిడి వర్గీకరణ విజయం కోసం మందకృష్ణ మాదిగన్న గారి బాటలో మరి నడిచి ఈరోజు 30 ఏళ్ళు జరిగిన ఈ చరిత్రలో ఈ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ కానీ ఎవరు చెప్పినా ఈ వర్గీకరణ ఎంతమంది దీని వెనుక ఉన్నారనుకున్నా కూడా అది తప్పు. అది గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నిబద్ధతే ఈరోజు వర్గీకరణ సాధించడం జరిగింది. దానికి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరి సహకారము మరి మాదిగ దండోరకు ఉన్నది. ఈ 30 సంవత్సరాలలో ప్రతి ఒక్క కులం ఈరోజు, ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్కరు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి మాదిగ దండోరకు మందకృష్ణ మాదిగన్నకు సహకరించడం వల్లనే ఈ విజయం దక్కింది. ఆ విజయము అందరికీ దక్కుతుందని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాదిగలను అందరూ కూడా ఆదుకోవడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఆదుకోవడం జరిగింది. కానీ ఈరోజు కొంతమంది స్వార్థపరులు కావాలని
కావాలని వాళ్ళు ఈ వర్గీకరణ విషయంలో ఏదో చేయబోతుంది. కానీ ఎవరేం చేసినా ఈ విజయ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాటానికి మాదిగ అమలవీరుకే దక్కుతుందని తెలియజేస్తున్నాము. ఇంకా ఈ విజయోత్సవ సభలు అన్నగారు రేపు చెప్పిన తర్వాత ఇంకా కార్యక్రమాలు బాగా జరుగుతాయని తెలియజేసుకుంటూ ఈరోజు రాయపర్తి మండల కేంద్రంలో బాణచంచ వేల్చి ఈరోజు విజయోత్సవాలను జరుపుకోవడం జరిగింది. విజయోత్సవాల్లో పాల్గొన్న అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కేంద్రం నుండి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏబిసిడి వర్గీకరణ కోసం చొరవ చూపి ఈరోజు వర్గీకరణలో కీలక భూమిక పోషించింది మోడీ గారు. అయితే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు దీని పట్ల మాదిగల పట్ల కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు వర్గీకరణకు అవకాశం కల్పించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా దాంతో పాటుగా దీనికి అన్నిటికీ కారణము ఈ వర్గీకరణ కావడానికి ముఖ్యమైన కారణము కిషన్ రెడ్డి గారు దీన్ని చాలా నిర్ణయం తీసుకొని మాకు సహకరించారు. అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరఫున, మన వరంగల్ జిల్లా తరఫున, పాలకుర్తి నియోజకవర్గం తరఫున, రాయపర్తి మండలం తరఫున ఈ వర్గీకరణ కోసము పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మాదిగ అమరవీరులకు మేము మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ వారి ఆత్మ శాంతిస్తుంది. మాదిగ అమరవీరులు మరి ఈ జాతి కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఈరోజు వీరమరణం పొందిలు, వాళ్ళందరికీ కూడా ఇది అంకితం చేస్తున్నామని తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ, జై మాదిగ, జై మాదిగ, మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం.